మీకందరికీ శుభములు. గొప్ప దేవుడు, అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు, అడుగు వాటిని అనుగ్రహించగలిగిన శక్తిమంతుడైన ప్రభు సకల ఆశీర్వాదములు మనకు దయచేయనుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి 14 నుంచి 15 నిమిషాలు ఈ క్లుప్త సందేశాలు వస్తుంటాయి. ఒకవేళ ఈ సందేశం ద్వారా మీరు ఇంతకు ముందుకైనా ఒకవేళ బలపరచబడింటే, ఆశీర్వదించబడింటే, మా డిజైర్ మా యొక్క కోరిక ఏంటంటే మీరు మాకు డబ్బులు ఇవ్వమని కోరిక కాదు, లేదా ఇంకా ఏదో చేయమని కోరిక కాదు, కానీ మీరు ఒక 10 మందికో లేదా ఒక 5 మందికో మీరు ఈ యొక్క క్లుప్త సందేశాలు వారికి పరిచయం చేయమని. బికాజ్ మనం దీవించబడ్డాం కాబట్టి ఇతరులకు దీవెనకరంగా ఉండాలని మీరు ఒకవేళ ఆశిస్తూ ఉంటే క్లియర్గా అక్కడ మీకు ఆ బెల్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేస్తే మీకు అన్ని సందేశాలు వస్తాయి, ఇతరులకు కూడా ఈ సందేశాలు వస్తాయని తెలియజేస్తున్నాం. ఇది మరి ఒక టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటున్నాను. ఎదురించుడి అంటే ఎదురించుడి అని చెప్తా ఉన్నారు. బైబిల్ కూడా చెప్తా ఉంటుంది ఎవరిని ఎదిరించకూడదని, ఎవరి మీద కోపపడకూడదని, మీరేమో ఎదిరించమని. సామాన్యంగా లోకంలో ఈనాడు చూస్తూ ఉంటే కుటుంబంలోనే ఎదిరింపులు వస్తూ ఉంటాయి. కుమారులు ఒకరినొకరు ఎదిరించుకోవడం, కుమార్తెలు ఒకరినొకరిని ఎదిరించుకోవడం, భార్యాభర్తలు ఒకరినొకరిని ఎదిరించుకోవడం, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను ఎదిరించడం, లేదా ఇంకా ఎవరో పడని వారిని ఎదిరించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఈ సమయంలో ఆ ఎదిరింపుని గురించి మనము మాట్లాడటం లేదు. కానీ బైబిల్ అంటా ఉన్నది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో తల్లిదండ్రులను సన్మానించుడి అని. తల్లిదండ్రులకు కూడా హెచ్చరిక ఉందంటే మీ పిల్లలకి ఇవన్నీ మీరు నేర్పించండి, అప్పుడు ఈ కోప క్రోధాలు ఇవన్నీ కూడా వారికి ఉండకుండా ఉంటాయని కూడా బైబిల్ తెలియచేస్తూ ఉంటుంది. కానీ ఈ దినం బైబిల్లో అపోజిట్ అయిన పౌలు, యేసు ప్రభు ప్రేమించిన శిష్యులలో ఒక శిష్యుడు పేతురు ఈ విధంగా అంటా ఉన్నాడు. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు తర్వాత చదువుకోండి. ఒకవేళ ఆఫీస్లో వింటున్నారో లేదా ఎక్కడైనా వింటున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్లో 2 పత్రికలు అపోజిట్ అయిన పేతురు రాశాడు. మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక అని. ఈ యొక్క పత్రికలు అతడు రాసేటప్పుడు, మొదటి పత్రిక ఆయన రాసినప్పుడు యేసుక్రీస్తు అపోజిట్ అయిన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని అక్కడ ఒక లిస్ట్ పేర్లు చెప్పారు. వారికి అందరికీ శుభమని చెప్పడమే కాకుండా దేవుని కృప సమాధానము మీకు కలుగుతుందని ఆ పేతురు భక్తుడు మొదటి పత్రికలో రాసినట్లు మనం వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు వచ్చే సమయానికి పేతురు భక్తుడు ఈ కొన్ని మాటలు, ఆ ప్రాముఖ్యమైన మాటలు అంటా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, నంబర్ 1. 2వది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుచున్నాడు. 9వ వచనంలో అంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఈ మాట జ్ఞాపకం చేయడానికి మొదట్లో ఆ మాట నేను మీతో పలక వచ్చింది, చాలా ఎదిరిస్తూ ఉంటాము. కానీ పేతురు భక్తుడు అంటున్నాడు, ఎవరిని ఎదిరించమన్నాడంటే మనము ఈ సాతానును మనము ఎదిరించవలసిన వాడంగా వస్తుంది. 8వ వచనం నాడు, మీరు మీ విరోధి అయిన అపవాది, కింద ఫుట్ నోట్లు అంటాడు, సాతాను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. వాడు ఇప్పటి నుంచి ఉన్నవాడు కాదండి, వాడు ఆది నుంచి ఉన్నవాడిగా యెషయా భక్తుడు, వాడి గురించి వాడు త్రోయబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సాతాను కూడా మొదట్లో ప్రభు యొక్క సన్నిధానంలో వాడు ఉండినాడు. చక్కని గాయకుడు, వాని కంఠ స్వరంలోనే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అలా ఉండినట్లు వాని స్వరం ఉండేదంట. కానీ దేవుడు అతనికి మంచి స్వరాన్ని ఇచ్చినప్పుడు స్తుతి గానాలు వాడు పాడే సమయంలో సింహాసనము మీద
అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన ప్రభువుని చూచినప్పుడు ఒక చెడు తలంపు వానిలో కలిగింది. ఆ చెడు తలంపు కలిగినప్పుడు నేను ఎందుకు ఆ సింహాసనం మీద కూర్చోకూడదు అన్న ఒక చెడు తలంపు వచ్చింది. వాడు పడద్రోయబడిన వాడు అనే వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. బైబిల్లో కూడా కొన్ని సంఘటనలు ఉంటా ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు శిష్యులలో తల్లి అంటా ఉంది, అయ్యా అక్కడ ఆవిడ ఇక్కడ సంగతి, భూమి మీద ఉండే సంగతి మాట్లాడటం లేదు, నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు కదా, నువ్వు ఆరోహణమై వెళ్ళిపోతానంటున్నావు, అక్కడ నీ రాజ్యం వస్తుందని కూడా నువ్వు చెప్తా ఉన్నావు, అక్కడ నా కుమారులలో ఇద్దరు, ఒకడు కుడి ప్రక్క మరి ఒకడు ఎడమ ప్రక్క. అప్పటికే ఆవిడలో ఒక తలంపు ఆ విధంగా ప్రియా ప్రేక్షకులు, బైబిల్ అంటా ఉంది తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. ఇక్కడ మనం సంఘటనలో చూస్తే ఆనాడు వాడు తన్ను హెచ్చించుకో అన్న ప్రయత్నాలు చేసినప్పుడు ప్రభు వాడిని వాడు త్రోయబడిన వాడుగా ఉంటున్నాడు. వాడు క్రిందికి పరము నుంచి త్రోయబడిన వాడుగా ఉంటున్నాడు. అప్పటి నుంచి వాని పోరాటం అంతా ఎందరైతే పరిశుద్ధుడైన దేవునికి, పవిత్రుడైన దేవునికి, ఆశీర్వదించే దేవునికి, ఆశ్చర్యక్రియలు చేయి దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ తనతో కూడా వాడు పడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు. వాడు పడద్రోయబడినప్పుడు వాని వెంట వాని సమూహం కూడా, వాని సైన్యం కూడా పడద్రోయబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. వాని ఉద్దేశాలన్నీ ఏంటిదంటే యేసు నందు, పరిశుద్ధుడైన దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారిని ఏ విధంగానన్నా పడగొట్టే ప్రయత్నాలు. అపవాది ఎప్పుడైతే వాడు త్రోయబడ్డాడో, మరి వాడు ఎవరైతే యేసు నందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ వాడు ఏ విధంగా తన వైపు మల్లుకునే ప్రయత్నాలు. అంతేకాకుండా ఆది అందే మనము చూస్తే దేవుడు మానవుని తన స్వరూపంలో చేసి జీవవాయువుగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత దేవుడు మానవుడు వాడు ఒంటరిగా ఉండకూడదని చక్కని సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. చక్కగా వారు వారి జీవితాల్లో పరిశుద్ధంగానే ఉన్నారు. వారు దిగంబరులుగా ఉన్నాను అది వారు ఎరగక ఉండి ఉంటున్నారు. కానీ ఈ సాతాను అనేవాడు సర్పము రూపంలో అక్కడ ఏదైనా తోటలో ప్రవేశించి చిన్న ప్రశ్నల ద్వారా వారిని మోసగించినట్లు మనము ఇది నిజమా అన్న ప్రశ్న వేసినప్పుడు ఆ విధంగా వాడు ఆదిమ దంపతులను మోసగించడమే కాకుండా వారిని పాపములో పడగొట్టినట్టు వాక్యములో మనం చూస్తా ఉన్నాం. ప్రియ ప్రేక్షకులు, ఈ ప్రత్యేకంగా ఈ దినం ప్రభు శృతిగా మనకు ఒక ప్రశ్న వేస్తా ఉంటున్నారు. మనము దేవుని మాట వినడంలో మనకు మేలు లాభం కలుగుతుందా, లేదా సాతాను మాటలు వినడమును బట్టి మనకు మేలు లాభం కలుగుతా ఉందా? ఆ ఆదిమ దంపతులు ఎప్పుడైతే ఆ సాతాను మాట విని వారు చేయకూడదు ఎప్పుడైతే చేశారో, వారు దేవుని మాటకు విరోధంగా ఎప్పుడైతే చేశారో దేవుడు వారిని ఆ ఏదైనా తోటలోంచి బయటకు పంపించేశారు. నష్టం కలిగింది. దేవునితో సహవాసం ఉన్నవారు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. చక్కగా ఏదైనా తోటలో ఉండేవారు ఏదైనా తోట నుంచి బయటికి వెలివేయబడ్డారు. కానీ ప్రభు వారిని వెళ్ళగొట్టిన వారి పట్ల ప్రభు ప్రేమ కలిగిన వ్యక్తిగా కూడా ఉండినట్టు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. సాతాను అనేవాడు గర్జించు సింహము అని పేతురు భక్తుడు కూడా పలుకుతా ఉంటున్నాడు 8వ వచనంలో. మీ విరోధి అయిన అపవాది సాతాను గురించి పేతురు రాస్తుంటున్నాడు. వాడు మీ విరోధి అయిన అపవాది అని రాయడమే కాకుండా వాడు గర్జించు సింహము వలె ఎవరిని బృంగుదునా అని వెతుకుచున్నాడు. వాడు వచ్చి మనల్ని బృంగివేయడం అని అర్థం కాదు, మనలను పాపములో ఎట్లా పడవేయాలను అని కుయుక్తిపరుడుగా ఉంటున్నాడు. వాడు కుయుక్తిపరుడు అని కూడా వానికి చాలా పేర్లు వానికి ఉంటా ఉన్నాయి. ఆ పేర్లతో మనకు అవసరం లేదు. కానీ ఆ పోజుడైన పేతురు అంటున్నారు, మీరు మెలకుగా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. శోధకుడు సాతాను వచ్చి మిమ్మల్ని శోధించి పాపంలో పడివేయకుండా ఉండాలంటే నిబ్బరమైన మనస్సు మీరు కలిగి ఉండాలి. అంతేకాకుండా మెలకువగా ఉండాలి. ఎందుకంటే వాడు గర్జించు సింహము అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది.
వాడు గర్జించు సింహం కాబట్టి మనం వాడికి భయపడవలసిన అవసరము లేదు. ఎప్పుడైతే మనము విశ్వాసంలో స్థిరులుగా ఉంటామో సాతానును మనం ఎదిరించగలిగిన శక్తి ప్రభు దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఆనాడు వాడు గొల్యాతు మరి ఇశ్రాయేలు ప్రజలను వాడు ఎదిరించినట్టు మనం చూస్తా ఉంటున్నాం. వారిని మీరు నాతో యుద్ధం చేయండి అని వారిని భయపెట్టినట్టు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు భయపడి వెళ్ళిపోతా ఉంటే ఆ సమయంలో దావీదు అక్కడికి వచ్చి దావీదు అంటా ఉన్నాడు, నీవు ఎవరు? నేను పరిశుద్ధుడైన దేవుని సైన్యములకు అధిపత్యకు దేవుని నామమున నేను వస్తా ఉన్నానని. ఎప్పుడైతే దావీదు పరిశుద్ధుడైన దేవుని సైన్యములకు అధిపత్యకు దేవుని నామమున ఎప్పుడైతే వచ్చాడో మరి వాడి మీద విజయం కలిగినట్టు వాక్యంలో చూస్తా ఉంటున్నాము. ప్రియ ప్రేక్షకులు, ఈ దినము ప్రత్యేకంగా పరిశుద్ధుడైన దేవుడు మన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతవరకు మనము విశ్వాసంలో స్థిరంగా ఉన్నాం, ఎంతవరకు మనం విశ్వాసంలో బలంగా ఉంటా ఉన్నాం, ఎంతవరకు మనము విశ్వాసము కలిగి శోధకుడు శోధించినప్పుడు విశ్వాసంతో వాణ్ణి ఎదుర్కొంటున్నామో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే మనము ప్రభువుకు దగ్గరగా ఉంటామో, ఎప్పుడైతే మనము విశ్వాసంలో బలంగా ఉంటామో వాణిని మనము ఎదిరించగలిగిన శక్తి ప్రభు మనకు అనుగ్రహించి, మా సంఘంలో దాదాపు నేను కొన్ని సంవత్సరాల క్రితం సంఘటనలు చెప్తున్నాను. అనేక మంది మరి అవిశ్వాసులు వచ్చి విశ్వాసులైన తర్వాత ప్రభువులో వారు స్థిరంగా ఉంటే శోధకునికి ఇష్టం లేకుండా వాడు ఏదో విధంగా వారి విశ్వాసంలో వారిని పడగొట్టాలని వాళ్ళ భర్తలు కొంతమందో లేదా భార్యలు కొంతమందో వారి మీద కొన్ని ప్రయోగాలు చేసి వారిలోనికి కొన్ని సాతాను దుష్ట క్రియలను పంపించినప్పుడు వారు అక్కడికి వచ్చినప్పుడు వారి కొరకు ఎంతో విశ్వాసంతో సంఘం ప్రార్థన చేసినప్పుడు అవి క్రమక్రమేణా అవి వెళ్ళిపోవడమే కాకుండా ఇదినం అందరూ విశ్వాసంగా పరిశుద్ధంగా ప్రభులో ఉంటున్నారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉంటున్నాను. పేతురు భక్తుడు అంటా ఉన్నాడు, శోధకుడట అనుక్షణము మనల్ని శోధించి పాపంలో పడవేయాలని వాని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే నీవు నేను మనము పరిశుద్ధమైన దేవుని హృదయంలో కలిగి విశ్వాసంలో స్థిరంగా ఉంటామో వానిని శోధకుని మనం ఎదిరించగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. శోధకుని మనం ఎదిరించడమే కాకుండా వాని క్రియలను మనము లయపరచడమే కాకుండా మనము విశ్వాసంలో ఇంకా బలవంతులమైతామని కూడా పరిశుద్ధుడైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇది ఎటువంటి శోధనలు నీకు వస్తున్నాయో నాకు తెలియదు. లోక సంబంధమైన శోధన, లేకుంటే లోక సంబంధమైన ఆశల, లోక సంబంధమైన క్రియల ఏదో నాకు తెలియదు. నువ్వు ఏ స్థలంలోంచి నువ్వు వింటున్నావో కూడా నాకు తెలియదు. ఒక్కరు అయినా ఒకవేళ వాక్యానికి స్పందించి అవును నేను లోకం వైపు చూడనమును బట్టి నేను లోకాశలలో పడిపోయాను, శోధకుడు నన్ను శోధించి పడగొట్టేశారు. ఇదే ఉదయకాలం నేను గృహంలో ఉంటే ఒక సహోదరుడు వచ్చాడు, కుమారుని తీసుకొని వచ్చాడు. అయ్యగారు మా కుమారుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, అదేంటి మీ కుమారుడు చాలా చక్కగా ఉండేది, డిప్రెషన్ లోకి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. ఇంటికి వచ్చారు. వారితో మాట్లాడే సమయంలో ఆ కుమారుడు మా ఫాదర్ అని దాదాపు ఒక 10 years బ్యాక్ వాళ్ళ తండ్రిని గురించి చెప్పే యవనస్తుడు, ఆయన మరి ఆ డ్రంకర్ స్టేజ్ లో ఉన్నాడేమో అంటా ఉన్నాడు. ఇదిగో ఇతడు అని వారి తండ్రిని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈయన నాకు మోసం చేశాడని మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే కారణం శోధకుడు మా లోక ఆశల ద్వారా ఆ కుమార్ని బంధించినట్టు నేను గమనించాను. ప్రియ ప్రేక్షకులు, అనేక సార్లు ఈ పడద్రోయబడిన సాతాను అనే దుష్టుడు నిన్ను పడగొట్టే ప్రయత్నాలు చేస్తాడు, నన్ను పడగొట్టే ప్రయత్నాలు. యేసు ప్రభు అనే ప్రభువుని విశ్వాసం ఉంచావు కదా, నీకేం లాభం కలిగింది? నీకు దీని ద్వారా ఏమి నీ జీవితంలో కలిగింది? అంత నష్టమే నీకు కలుగుతుంది. కానీ శోధకుడు కొన్నిసార్లు కుయుక్తిగా మనతో మాట్లాడి ప్రభువు నుంచి మనల్ని దూరం చేసే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఇది నా ప్రభు సూటిగా నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ
లోకాశలకు, సాతాను యొక్క తీసుకొని వచ్చే లోకాశలకు ఒకవేళ లొంగిపోయావేమో, లోక తంత్రములకు లొంగిపోయావేమో, సాతాను చూపించిన ఆకర్షణమైన వాటికి లొంగిపోయావేమో, వాటికి లొంగిపోవడమును బట్టి దేవునికి దూరం అయిపోయావేమో, దేవునికి దూరం అయిపోయి దేవుని వాక్యానికి దూరం అయిపోయావేమో, అంతేకాకుండా దేవుని ఆలయానికి దూరం అయిపోయావు. అందరితో నేను మాట్లాడుతా ఉన్నాను. దేవుని ప్రేమించేవారు సాతానుకు దూరంగా ఉంటారు. సాతాను ప్రేమించేవారు దేవునికి దూరం అయిపోతారు. ఇది నా ప్రభు నీతో శుద్ధిగా అంటా ఉన్నాడు. నీవు విశ్వాసమందు స్థిరంగా ఉంటున్నావా? విశ్వాసము అంటే ఒకరి మీద నమ్మకం పెట్టడం. నేను ఎవరి మీద నమ్మకం పెట్టద్దు అని నేను చెప్పటం లేదు, కానీ అందరికంటే విశ్వాసమునకు కర్త అయిన ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఏది కావాలన్నా ఆయన దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. కావాలన్నా ఈ మహాఘనుడైన ప్రభు, నీ కార్యాలను సఫలం చేసే ప్రభు, సాతాను ఎదిరించగలిగిన శక్తినిచ్చే ప్రభు, సంతోషము సమాధానం ఇచ్చే ప్రభు నీకు కావాలంటే ఎందుకు ఈ దినమే ప్రభు నువ్వెవరు ఇంతవరకు నేను వినలేదు, నీ యందు విశ్వాసం ఉంచితే సాతానుకు నేను దూరం అవుతానంట, లోకాశలు నాలోంచి వెళ్ళిపోతాయంట, నీకు పరిశుద్ధుడైన దేవునికి నేను దగ్గరకు అవుతానంట, నువ్వు సమాధానకర్తవంట, శాంతికర్తవంట, నువ్వు నాకు కావాలి అని నువ్వు అడిగితే ఆయన నీకు దయచేయగలిగిన శక్తి. ఆశిస్తున్నావా? ఆశిస్తు. ఎందుకు నాతో కూడా కలిసే ప్రార్థనలో ఏకీభవించకూడదు? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. పేతురు భక్తుడు మాట్లాడుతూ స్థిరమైన మనస్సుతో సాతానుని ఎదిరించుడి, వాడు గర్జించు సింహము, కానీ మీరు కొలమ సింహము నాయన, వాడిని ఎదిరించే శక్తి మాకు కూడా ఇచ్చారు నాయన. ఎందరైతే ఈ దినం లోకాశలకు లొంగిపోయి ఒకవేళ బాధ, వేదన, దుఃఖ, నిరుత్సాహములు ఉంటున్నాయో వారిని వాటి లోకాశల నుంచి విడిపించండి, సాతాను క్రియల నుంచి విడిపించండి. పరిశుద్ధుడైన దేవుడు వారి హృదయంలో కలిగి ఉండటం ద్వారా వారి హృదయ వాంఛలను మీరు తీర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు, కానానుకు నీవు నడిపించావు, మోషే